ప్రైజ్ లార్డ్. నా పేరు హేమంత్. ప్రైజ్ లార్డ్. యాక్చువల్గా మా బావగారిది లోన్ అసలు పాసిబుల్ లేదు. ఆయన ఎన్ఆర్ఐ కానీ ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ ఏ బ్యాంక్స్ ఇస్తలేదు లోన్ అసలు. సో మనది పాస్టర్ మినిస్ట్రీస్కి వచ్చి ప్రే చేసి ఒక బ్యాంక్లో అప్లై చేసాము. అనుకోని రీతిలో 85 lakhs రూపీస్ లోన్ రిలీజ్ అయ్యింది. నియర్లీ 1 crore 1 crore లోన్ రిలీజ్ అయింది. సో ఇంకోటి ఇప్పుడు నాది ఈరోజు సాక్ష్యం ఏంటంటే మనది పాస్టర్ చెప్పిన మెసేజ్ నా గురించే. యాక్చువల్ ఏంటంటే నాకు రేపు పొద్దున అమౌంట్ రావాలి. నేను రేపు ఈవినింగ్ గోల్డ్ కొందాం అనుకుంటున్నాను. సో సండే రోజు వచ్చి దశంభాగం ఇద్దాం అనుకున్నా. ఓకే. సో అదే మెసేజ్ నా గురించి. ఓకే, యూ విల్ రిసీవ్ దట్ ప్రాఫెసీ. నేను వెంటనే గోల్డ్స్ కోసం ప్రాఫెసీ చేశాను కదా, అంటే ఒక్కరికి చేస్తున్నాడంటే నిజంగానే మీ అందరికి కొనబోతున్నారు. ఆమేన్. యా, రిసీవ్. అందులో ఏం చేయలేదు, ఒకటి దశంభాగము ఆల్రెడీ డిసైడ్ అయిపోయారంట. బ్రదర్ ఇద్దామని. వావ్, యూ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ బ్రదర్. గో గో. వండర్ఫుల్ టెస్టిమనీ. ఇంటికి వెళ్ళిపోయిందా? ఏమైంది చెప్పండి. అసలు ఏ సమస్యతో బాధపడింది? వాట్ హ్యాపెండ్? ఆమె చాలా వాళ్ళ భర్త వదిలేసాడు. రవి కదా ఆయన పేరు. యా, తాగేసి కొట్టడమా? నేనేం చెప్పాను ఆమెకి? ఆమె మళ్ళీ వెళ్తుందని చెప్పాను. అన్నట్టుగానే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళైంది వాళ్ళిద్దరి మధ్యలో గొడవ? ఒక నెల రోజులైంది. నెల రోజుల నుంచి గొడవ పడుతున్నారు. ఓకే, నెల రోజుల నుంచి గొడవ పడుతూ ఇక్కడికి వచ్చారు. నేను జస్ట్ ప్రవచించాను అంతే. మరలా మళ్ళీ తిరిగి భర్త దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళ భర్త అనంట మాకొద్దు అన్నాడంట. నువ్వు వద్దు, నాకు అసలు రావద్దని చెప్పి వదిలేశాడంట. నేను చెప్పాను త్వరలోనే మరలా భర్తే పిలుచుకుంటాడని చెప్పాను. ఆయనే పిలిచాడా? వావ్, హల్లెలూయా. హీ కాల్ హిమ్సెల్ఫ్. ఆయనే పిలిచి భార్యను మళ్ళీ రమ్మన్నాడంట. గో. వావ్, హౌ బ్యూటీ ఇట్ ఈస్, వెన్ గాడ్ రెస్టోర్ ద ఫ్యామిలీ. అందరికి ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం జరిగింది. ఆమె అంతే. నా సాక్ష్యం ఏంటంటే మా సిస్టర్ డెలివరీలో ఉండే. సిస్టర్ డెలివరీలో ఉంది. యాక్చువల్లీ డబ్బులు 10,000 ఉంటే మా దగ్గర. అయితే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే ఒక 15,000 15,000 20,000 కావాలన్నారు. అయితే నేను 20 days నుంచి ఏం చేస్తున్నా అంటే నేను ప్రేయర్ పాయింట్లో ప్రవచిస్తూ ఉన్నా. దేవా, నార్మల్ డెలివరీ అవ్వాలి, ₹1 కూడా ఖర్చు కావద్దు, తక్కువ ఉండే సరిపోవట్లేవు, ఇంకా ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు డబ్బులు, ఇంకేం చేయాలని అర్థం కాక నేను ఏం చేస్తున్నా అంటే రోజు ప్రేయర్ చేస్తూ ఉంటుంటే. అయితే ఒక రోజు మొత్తం డెలివరీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మా సిస్టర్ని బయటకు పిలిచి ఇలాగే కడుపు మీద చేపెట్టి ప్రేయర్ చేసిన. ఈ రోజు నైట్ అయితే ప్రేయర్ చేస్తే ఆ రోజు మా నమ్మలే మా సిస్టర్ ఏదో చేస్తున్నాడు కదా అని సింపుల్ గా అనుకుంది. అయితే ఆ రోజు నేను ఏం చెప్పిన అంటే నువ్వు నైట్ డెలివరీ అవుతావు ఈ రోజు అని చెప్తే ఆ రోజు నైట్ 10-11 వరకు డెలివరీ అయిపోయింది. అయితే నేనే ఆశ్చర్యపోయినా. అది ప్రేయర్ చేస్తే అసలు ఎంత నిజంగా మా ఇంట్లో అంతా షాక్ అయిపోయారు. ప్రేయర్ చేస్తే నిజంగానే అన్నాడు, నిజంగానే డెలివరీ అయిపోయింది. ₹1 ఖర్చు కాలేదు బ్రదర్, నార్మల్ డెలివరీ అయిపోయింది. వావ్, హల్లెలూయా. గాడ్ సేవ్ 15,000. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే నువ్వు ప్రవచించే జరుగుతాయి. ఆమేన్. గో, యూ విల్ రిసీవ్. ఏమైనా లోపరుచుకున్నావా? అంటే నేను ఆ మాటకు లోపడాలన్నావా? దేవా, ఇది ఎలాగైనా జరగాలని గట్టిగా అడిగింది దేవుని. అయితే ఆ రోజు మా మధ్యాహ్నం ప్రేయర్ చేసిన 12 o'clock. అయితే నైట్ 10-11 కల్లా డెలివరీ అయిపోయింది. సేఫ్గా ఉంది పాప. గో గో గో. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. దిస్ ఈస్ అ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా. డేవిడ్ ఈజ్ అన్ అటాకర్. శత్రువు ఏం చేస్తాడు తెలుసా? వాడిని అటాక్ చేస్తాడు. ఎందుకు అటాక్ చేస్తాడు తెలుసా? అద్భుతము నీలో నుంచి బయటికి రాకూడదని. హల్లెలూయా. లేదా ఒక గొప్ప సాక్ష్యము నీ నుంచి బయటికి రాకూడదని. ఆమేన్. ఎంతమందికి ఇంకా శ్రమలు బాగా పెరిగిపోతున్నాయి? చేతులెత్తండి. నువ్వు ఒకటి అనుకుంటున్నావు, ఇక్కడ వేరేది అయిపోతుంది. స్వస్థత అనుకుంటున్నావు, ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది. వాట్ ఇస్ దిస్? అప్పులు ఇంకా పోతాయి 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 అనుకుంటున్నావు, నెత్తి మీదకి ఇంకా అప్పులు పెరుగుతున్నాయి. వాట్ ఈస్ ద రీజన్? ఎవరికైనా అటువంటి సందర్భం వచ్చినా అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా ఆలోచించారు? అప్పుడు మీకు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? ఇంకా పరిస్థితులన్నీ కూడా ఇంకా చేజారిపోతున్నాయి. ఆ టైంలో మీకు ఏం చేయాలనిపిస్తుంది? నేను మిమ్మల్ని అడుగుతాను. ఒకటి రెండు మాటల సమాధానం చెప్పండి. పరిస్థితులన్నీ కూడా నీ నెత్తి మీదకి వచ్చేసి అసలు నీకు ఏం చేయాలి ఏం అర్థం కావట్లా. ఆ టైంలో నీకేం చేయాలనిపిస్తుంది? ఇది నా ప్రశ్న. I want to get answers from you. Feel like going off in the forest. ఓకే, సిస్టర్ అయితే అడవి మొత్తం కొంప అన్ని వదిలిపెట్టి ఎటు వెళ్ళిపోతామో? ఫారెస్ట్కి వెళ్ళిపోతావా? వెరీ గుడ్. అనుక్షణం దేవుడితోనే ఉంటూ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను. అబ్బో, నేనే ఆలోచిస్తున్నాను. వెరీ గుడ్. గివ్ మీ క్లాప్ ఆఫ్ ఇంటర్వర్డ్. రైట్, దట్స్ ట్రూ. దట్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అదిగో అమ్మకి దేవుడా, నువ్వు
నువ్వే టీవీనే బాగా వేస్తున్నావు, నువ్వేం చేస్తావు, నీ చిత్త ప్రకారం జరిగించాను. ఓకే, నీ చిత్త ప్రకారం అయినా వదిలేస్తారా? రైట్. కానీ అలా కాదు, నాకు ప్రాక్టికల్ ఆన్సర్స్ కావాలి. చూడండి, ఇప్పుడు ప్రాక్టికల్గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, టుడే ఐ వాంట్ బికమ్ అ ప్రాక్టికల్ మ్యాన్, బట్ ద ఆన్సర్ విల్ బి ఎ సూపర్ న్యాచురల్ ఆన్సర్. హల్లెలూయా. యా, సో కమ్ ఆన్. ఈ దేవుడిని నమ్ముకోకముందే ఇంకా బాగుండేది, ఏంది ఈ కష్టాలు. ప్రాక్టికల్ ఆన్సర్. గడికి చెప్పకూడదా? ఇది ఇలాంటి రావాలి, ఇలాంటి ఆన్సర్స్ నాకు కావాలి. ఓకే, కరెక్టే. మనం అయ్యా నువ్వే అంటాం, ఇవన్నీ దీస్ ఆర్ casual and normal answers. I don't want these kind of answers. Okay, just talk with the flesh, not with the spirit. Hallelujah. అదే ఆత్మలో కనుక నువ్వు ఆలోచించి సమాధానం చెప్తే ఆ సమస్య నీకు వచ్చేది కాదు. That's what I'm asking. You should come out of your spirit and just give an answer. శ్రమలు ఎక్కువ అయినప్పుడు ఈ జీవితం ఇంతే, ఇంకా విరక్తి పుడుతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక ఇవన్నీ కూడా ఎందుకు ఈ పరిష్కారం ఏమి రావట్లేదు అని చెప్పి విసిగిపోయి చచ్చిపోవాలనిపిస్తుంట. అబ్బా, వీటన్నిటిని చూసుకుంటే దేవుడు ఎవరికి ఆన్సర్ ఇస్తాడు తెలుసా? ఇదిగో అడవుల్లో వదిలేస్తా, చచ్చిపోతా, అలాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, రైట్? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? చాలా జాగ్రత్తగా వినాలి. ఒకరికి ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, రైట్? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు. ఏ హాస్పిటల్ తీసుకెళ్తావు? ఏ అపోలోనో, లేకపోతే మరీ ఎంత పెట్టుకోలేకపోతే అట్లీస్ట్ యశోదో తీసుకెళ్తావు, రైట్? అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో ఆ స్ట్రక్చర్ మీద ఎవరినో తీసుకెళ్తున్నారు. ఇట్లా తీసుకెళ్తున్నప్పుడు పక్కన జ్వరం వచ్చి ములుగుతున్నాడు. అర్థమవుతుంది అందరికీ? జ్వరం వచ్చి ములుగుతున్నాడు. ఒక డాక్టర్ బయటకు వచ్చాడు. జ్వరంతో మూలిగేవాడిని చూస్తాడా? హార్ట్ పేషెంట్ని చూస్తాడా? సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఎవరికైతే హార్ట్ అటాక్ ఉందో వాడినే చూస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే జ్వరం వచ్చినోడిని సింపుల్గా పిలిచి అమ్మా, లేదా కాంపౌండర్ పిలిచి అరే ఇంకో టాబ్లెట్ తీసి పంపించాడు అంటారు. కానీ ఆ క్రిటికల్ కేసుని ఎవరు డీల్ చేస్తారు? డాక్టరే డీల్ చేస్తారు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు అడిగాను అంటే, మీరు అడిగినటువంటి ప్రతి నెగిటివ్లో నుంచి దేవుడు దాన్ని అద్భుతంగా మార్చగలడు. హల్లెలూయా. ఆ బ్రదర్ ఏమన్నాడు? దీనికన్నా యేసయ్యని నమ్ముకోకపోవడం మంచిదన్నారు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు మన జీవితంలో అటువంటి తలంపులు వస్తాయి. రావా? వస్తాయి. క్రైస్తవుడికి ఏమొస్తాయి? దీని బదులు వేరే దేవుడు నమ్ముకోవటం బెస్ట్ అని రాదు. కానీ అసలు దేవుడే ఉన్నాడా? అదిగో అమ్మ అడిగింది, అసలు దేవుడే ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇంకా ఆమె అయితే మొత్తం వదిలేసి అడుగులకు పరిగెత్తుతాడు. భలే ఉంది. ఆయన అయితే సూసైడేనంట. కొంతమంది ఏం సమాధానం చెప్పారు? ప్రార్థన చేయాలి అంటున్నారు. కొంతమంది స్తుతించాలి అని చెప్పారు. ఇంకొంతమంది ఏమో వాక్యం చదవాలని చెప్తున్నారు. కానీ నేనేమంటానంటే, దేవుడు ఎవరికైతే క్రిటికల్ కండిషన్ ఉన్నారో వారికి కొంచెం ఆన్సర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అంటే బ్రదర్ మీరు సేఫ్, నువ్వు అడుగుల్లోకి పారిపోవాల్సిన అవసరం లేదు, మీరు అయ్యా చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు ఆయన చనిపోయి ఆ పునరుద్ధరణ శక్తిని మనకి ఇచ్చాడు. సో హల్లెలూయా. కానీ చూడండి, ఈ మిగతా వాళ్ళు ఉన్నారే, స్తుతించడము, వాక్యం చదవటము, లేదంటే దేవుని దగ్గర మొర పెట్టడము, ఇవన్నీ కూడా సహజంగా రోజు జరిగేటటువంటి పక్కన. అందులో అక్కడ పెద్ద స్పెషాలిటీ లేదని చెప్పి అక్కడ దోవ పక్కన 3 గుడ్డలు కూర్చున్నారు. ఎంతమంది కూర్చున్నారమ్మా? 3 కూర్చున్నారు. 3 కూర్చున్నప్పుడు ఒకడేమో ఆయన నన్ను చూస్తాడులే అనేటువంటి స్వభావం ఒకటిది. ఇంకొకడేమో నా వైపు తిరుగుతాడులే, లేకపోతే ఆ పక్కన ఉన్న శిష్యులు ఎవరో ఒకరు నా గురించి చెప్తారు కదా అనేటటువంటి ఉద్దేశం ఇంకొకటి ఏంటి? నాకు సంబంధం లేదు, నాకు ఈరోజు అద్భుతం జరగాల్సిందే అని ఏమని స్టార్ట్ చేశాడు? యేసయ్యా అన్నాడు. పలకలా. మళ్ళీ యేసయ్యా అన్నాడు. నజరేయుడైన యేసయ్యా. పలకలా. కానీ మళ్ళీ ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా అని పిలిచాడు. ఎప్పుడైతే ఈ మాట పిలిచాడో పక్కన వెంటనే యేసయ్య వెనక్కి తిరిగాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎమర్జెన్సీ కేసులు ఎక్కువ చూస్తాడా, లేదా నార్మల్ ఉన్న కేసులు ఎక్కువ చూస్తాడా? ఈరోజు దేవుడు ప్రతి ఒక్క ఎమర్జెన్సీ కేసుని గొప్ప మిరకలుగా మారుస్తున్నాడు. ఇంకొక చిన్న ట్విస్ట్ చెప్పమంటారా? ఇప్పుడు చెప్తాను, అసలు చూడండి. ప్రతి ఒక్కరిది ఎమర్జెన్సీ కేసే. ఎవరిది ఎమర్జెన్సీ కేసు కాదు?
హల్లెలూయా. ఎవరిది ఎమర్జెన్సీ కేసు? ఈరోజు నీకు డబ్బులు కావాలి, అది నీకు ఎమర్జెన్సీ. ఆమెన్. రేపు పొద్దున మీ అమ్మాయికి పెళ్లి చేయాలి, అది ఎవరి ఎమర్జెన్సీ కేసు? ఆ తల్లికి. పెళ్లి జరిగేది ఎప్పుడు? 4-5 నెలల తర్వాత అయినప్పటికి కూడా టెన్షన్ ఎవరికి ఉంటుంది అంటే ఆమెకి ఆ రోజు ఏ కేసు? అది ఎమర్జెన్సీ కేసు. ఈరోజు దేవుడు ఒక మాట చెప్పాడు, ఎమర్జెన్సీ కేసు అందరిని కూడా నేను విడిపిస్తాను. ఎంతమంది ఇక్కడ ఎమర్జెన్సీ కేసులో ఉన్నారు? లూకా సువార్త 10వ అధ్యాయం 16 నుంచి. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అనేను. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని వేదనలున్నా ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే ఏ హాని మనకు జరగదు. హల్లెలూయా. నీకు ఏ హాని జరగదు. నీకు ఏ హాని జరగదు. ఎవరైతే హాని జరుగుతుంది అనుకుంటారో ఆ అప్పు కట్టకపోవటం వల్ల నీకు హాని జరగదు. ఎవరైతే అనుకుంటున్నారో ఇక ఈ రోగం నిన్ను మింగేస్తుంది, ఈ రోగం నిన్ను తినేస్తాను అనుకుంటున్నారేమో, ఆ రోగం నిన్ను హాని చేయదు. ఎవరైతే కనుక నాకు ఇంకా జరగాల్సిన అద్భుతం ఇంకా జరగలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నారో, పక్కన చెప్పండి, ఏ హాని జరగదు. ఎందుకు జరగదు? ఎందుకు జరగదంటే ఆ హాని మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. Sometimes it's very very important to know your right, your birth right. కొన్నిసార్లు మన జీవితంలో నీ జన్మ హక్కు ఏంటో తెలుసుకోవాలి. ఆమేన్. చూడండి, ఒక శ్రమ నీ దగ్గరికి వస్తున్నప్పుడు నీ జన్మ హక్కు ఏంటో తెలుసుకోవాలి. ఒక రోగం నీ దగ్గరికి వస్తున్నప్పుడు నీ జన్మ హక్కు ఏంటో తెలుసుకోవాలి. ఒక బలహీనతలో నువ్వు ఉన్నప్పుడు నీ జన్మ హక్కు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. బ్రదర్, ఈ జన్మ హక్కు అనేది మాకు అసలు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందంటే, ఎవరైతే యేసు నామాన్ని నమ్ముతారో వారందరికీ కూడా ఈ జన్మ హక్కు ఉంది. ఎంతమంది రోజు ఇక్కడ యేసే నమ్మారు? How many have believed Jesus as your personal savior? పోయిన వారం నేను ఒక వాక్యం చెప్పాను, గుర్తుందా? యేసయ్య ఎవరి నామం వాడాడు? చెప్పాలి. యేసయ్య ఎవరి నామం వాడారు? శిష్యులు ఇప్పుడు ఎవరి నామం వాడుతున్నారు? అంటే ఇప్పుడు శిష్యుడు డైరెక్ట్ గా ఎవరి నామం వాడుతున్నారు? తండ్రి నామం, కుమారు నామం. హల్లెలూయా. అర్థమవుతలేదా? సో ఇప్పుడు ఈ నామం వాడే ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతాయి? అద్భుతాలు జరగవు. ఏం జరుగుతుంది తెలుసా? శత్రువు నీకు లోబడతాడు. I strongly sense in my spirit somebody is capturing the devil and you're just kicking out of your life. నా ఆత్మలో దేవుడు ఒకటి చెప్తున్నాడు, ఈ రోజు ఎవరో సాతాను యొక్క పీక పట్టుకొని నీ జన్మ హక్కు వాడి మీద చూపించడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమన్నాడు? ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించినది, ఏది ఏ మాత్రం నీకు హాని చేయదు. రైట్. ఇక్కడ ఆయన సాతాను మెరుపు వలె ఎక్కడి నుంచి పడుతున్నాడు? చెప్పాలి. సాతాను ఎక్కడి నుంచి పడుతున్నాడు అంటే, సాతాను ఎక్కడున్నాడు అంటే ఎక్కడున్నాడు? సాతాను ఆకాశం మన ఎత్తి మీద ఉన్నాడు. ఎప్పుడు వరకు? హల్లెలూయా. బాగా డీప్గా ఆలోచించండి. ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. వాడు ఆకాశం నుంచి భూమి మీద పట్టడం ఎవరు చూశారు? చెప్పాలి. యేసే చూశాడు. రైట్. అంటే అప్పుడు వరకు సాతాను ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఓకే. అప్పటికి యేసయ్య సిలువ ఎక్కలేదా? చెప్పాలి. మరి శత్రువుని యేసయ్య చంపలేదు కదా, మరి వాడు ఆకాశం నుంచి. చూడండి, ఇప్పుడు యేసయ్య సిలువెక్కి మరణిస్తేనే గాని
శత్రువు మీద బలము అధికారం ఎవరికి వచ్చేస్తుంది? యేసయ్యకి వచ్చేస్తుంది. యేసయ్య తర్వాత ఎవరికి వస్తుంది? మనందరికీ వస్తుంది. కానీ ఇక్కడ నా ప్రశ్న, యేసయ్య సిలువ ఎక్కారా ఎక్కలేదా? ఎక్కలేదా? ఎక్కలా. మరి ఎక్కనందుకు, మరి ఎక్కిన తర్వాతే శక్తిని ఆ వాడి కింద పడిపోవాలి కదా. మరి యేసయ్య ఎక్కక ముందు ఎందుకు పడిపోయాడు వాడు అనేది నా ప్రశ్న. బాగున్నానన్న, ఇప్పుడు యేసయ్య వచ్చాడు ఎక్కడికి? యేసయ్య ఇక్కడికి వచ్చాడా? రాలేదు కదా. రా. ఎవరు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? చెప్పాలి. ఇప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడికి? యేసయ్య వచ్చాడు. కానీ యేసయ్య సిలువెక్కాడా అంటే ఇది సిలువ అనుకోండి, రైట్? యేసయ్య ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు, రైట్? కన్య గర్భంలో నుంచి వచ్చి, క్రిస్మస్ కదా, అది కొంచెం క్రిస్మస్ మెసేజ్ కూడా కలుస్తుంది ఇందులో. కన్య గర్భంలో నుంచి వచ్చి తర్వాత ఏం చేయాలి? సిలువ ఎక్కాలి. సిలువ ఎక్కిన తర్వాత ఏమవుతుంది? పక్కన చెప్పండి. ఇది చాలా లోతైన శత్రు గురించి ఒక మర్మం అని చెప్పండి. You know why the devil is, trying to trouble me a lot? Because ఈ 4-5 వారాలు మీరు గమనించారా, వాడి గాలంతా తీసేస్తున్నా. అవునా కదా? గత 4-5 వారాల నుంచి I've been preaching not the secrets of God, but I'm preaching the secrets of devil. వాడు ఎంత ఇదైపోతున్నాడంటే, ఓ మై గాడ్, ఎట్లా అంటే లిటరలీ ఐ ఫీల్ లైక్ క్రైమ్. ఏంటి ప్రభా, ఇంత దారుణంగా అయిపోతున్నాయి ఏంటి పరిస్థితులు? ఓ మై గాడ్. Yet in my closed doors, Lord, why these things are happening? Then Holy Spirit reminded me these things. బేటా, ఇంకొకటి తెలుసా? నువ్వు ఎప్పటి నుంచి అయితే సాతాను, బాగా ఆలోచించి ఒకసారి, ఎప్పుడైతే నువ్వు సాతాను గారి గురించి చెప్తున్నావో వాడిని అటాక్ చేస్తున్నాడు. అది నేను మరి ఏం చేయాలి ప్రభా అని అడిగే దేవుడు. అప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమన్నా తెలుసా? ఒక పక్క వాడి గురించి చెప్పడం ఆపేద్దాం. హల్లెలూయా. ఒక పక్క అప్పుడు నాకు దేవుడు ఒకటి గుర్తు చేశాడు. ఏంటో తెలుసా? మోషేని ఇశ్రాయేలు జనాంగంతో అందరూ కలిసి ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్ళిపోయినప్పుడు మరలా మోషే ఏమడుగుతాడు? దేవా నువ్వు ఉన్నావా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఆ శత్రువులు కూడా సముద్రం లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు మరలా ఇంకా మోషేకి భయం వేసేస్తాడు. అసలు నువ్వు దేవుడువా, నువ్వు ఉన్నావా లేదా, అరే నీకు సమాధి లేవా, అక్కడక్కడ మమ్మల్ని బాధ పెట్టకుండా ఇక్కడ తీసుకొచ్చావు. సరే, ఎర్ర సముద్రం లోపల ఉన్నావు, ఎర్ర సముద్రం లోపల తర్వాత కూడా వెనక శత్రువులు ఉన్నారు, ఇదే నా దేవుడు. అర్థమవుతుంది అందరికి? అంటే వేర్ ద డెవిల్, హీస్ యువర్ బిహైండ్, హీస్ యువర్ బిహైండ్. దేవుడు ఒకటే అన్నాడు, నేను వారిని మధ్యలో ఆపేశానా? మధ్యలో ఆపేశాడు దేవుడు వారిని? ఆపాడా? నిన్ను కూడా ఆపను. వాడి గురించి చెప్పడం మానదు. ప్లీజ్ క్యారీ ఆన్. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో, నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో, అయ్యా శత్రువుని ప్రభా యేసే దించేవాడే, కానీ శిష్యుడికి ఇచ్చాడు అధికారము. ఇదిగో శత్రువు బలవంతుడి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యు అథారిటీ. దిస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. గాడ్ సేస్ హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. ఇదిగో మీ భర్తని ఏమి నడిపిస్తుంది, మీ భార్యని ఏమి నడిపిస్తుంది, మీ బిడ్డను ఎవరు నడిపిస్తున్నారు? ప్రార్థించు, ప్రార్థించు సహోదరుడా, ప్రార్థించు సహోదరి, ప్రార్థించు. ఇదే సమయము, ఇదే సమయము, మంచి సమయము, ఇదే మంచి సమయము. నజరేయుడైన యేసు నామములో ఆ అప్పును బంధిస్తున్నాం ప్రభువా. నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో శాపాన్ని బంధిస్తున్నాం ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ఆ రోగమును బంధిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో ఆ బలహీనత, పాపపు తలంపులు, చెడు చూపులు వాటిని బంధిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసు నామములో ప్రభువా నడుములో కెరటప్పుడు ఆపరేషన్లు వాటిని బంధిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసు నామములో ఉద్యోగం నాకు రావట్లేదా? ఉద్యోగమా నజరేయుడైన యేసు నామములో రా. ద్వారములు ఓపెన్. Come on, pray. This is a time when you pray, God will obey your prayers and He will open the doors of heavens and He will bless you. Come on, pray. ఎక్కడ రోగం ఉందా? అక్కడ చేయి వేసుకుని గతించు. రోగం ఉందా? చేయి వేసుకుని గతించు. చేయి వేసుకో, చేయి వేసుకో. పలుకు సాతానా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను గతిస్తున్నాను. గుండె సరిగ్గా పనిచేయి, తల సరిగ్గా పనిచేయి, శరీరంలో అన్ని సరిగ్గా పనిచేస్తున్నాను. ప్రభా ప్రభా ఇప్పటి వరకు ప్రభా సాతాను తెలుసుకోలేకపోయాను.
ఇచ్చావు. You have given. శిష్యులకి సాతాను మీద అధికారం ఇస్తే తన బిడ్డలకు సాతాన్ని చంపడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. Come on, pray. Lord, thank you for the name of Jesus Christ of Nazareth. అప్పుడు ఆ యొక్క లేమి ఈరోజు అనేక లేమిలు పోతున్నాయి ఇక్కడ. హల్లెలూయా. లేమి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ దరిద్రము, ఈ లేమి, ఈ శ్రమ, ఈ అడుక్కోవడము, అక్కడ ఇక్కడ చేతులు చాపడము ఈ రోజు నుంచి ఆ దురాత్మను నజరేయుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో అది ఇప్పుడే బంధిస్తున్నాను. అధికారం నాకు ఇచ్చావయ్యా. అధికారం నాకు ఇచ్చావయ్యా. అధికారం నాకు ఇచ్చావు. ఈ రోజు నుంచి ఉపయోగించుకుంటా. ఈ రోజు నుంచి అధికారం ఉపయోగించుకుంటా. దేనికి భయపడను, దేనికి లోబడను. నా పాపములకు, చెడు చూపులకు, చెడు క్రియలకు, చెడు నడతలకు దేనికి లోబడను. నా కనుదృష్టి నీ వైపే ఉంచుకుంటానయ్యా. నీవే నా మార్గము, నీవే నా సత్యమని పలుకుతున్నానయ్యా. ఈరోజు శిష్యులకి శత్రువుని తెచ్చడానికి అధికారం ఇస్తే మాకు ఏకంగా శత్రువుని నాశనం చేయడానికి అధికారం ఇచ్చాము. Oh, trample down the Satan under the feet of the church. Hallelujah. శత్రువు మా పాదాల కింద రావాలి, శత్రువుని నశించాలి. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించాలి. ఏది నేను నేర్పిస్తుంది ప్రార్థించే సహోదరుడా, సమయం వ్యక్తం చేసుకో. ఈ రోజు రాకపోతే, బుధవారం నీవు రాకపోతే శత్రువు యొక్క తత్వమును తెలుసుకునేవాడు కాదు. ప్రార్థించు. ఈ అనారోగ్యం, ఈ తలనొప్పు, కనీసం తలనొప్పు నా శరీరంలో ఉండడానికి వీల్లేదు. నడుము నా శరీరంలో ఉండడానికి వీల్లేదు. నా బిడ్డలు కుటుంబం ఏడుపు పోతాయా, ఈ ఏడుపు నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. ప్రభువా, ఇదిగో నా కుమార్తెను మార్చు తండ్రి, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చు, నా తండ్రిని మార్చు, నా తల్లిని మార్చు. అద్భుతం జరిగించయ్యా. నీ ఆత్మలో ఎక్కువ ఎదిగి కృప నాకు దయచేయి ప్రభువా. నీ ఆత్మలు ఎప్పుడైతే ఎదుగుతానో సాతాను అంత తొక్కుతాను. నీ ఆత్మలు ఎప్పుడైతే ఎదుగుతానో సాతాను అంత తొక్కుతాను. ఎప్పుడైతే ఆత్మలు ఎదుగుతానో అప్పుడు సాతాను తొక్కుతాను. ఎందుకు ఏడిపిస్తాను నా బిడ్డల్ని? నా బిడ్డలు ఏడిపించొద్దు. నేను వారికి అధికారం ఇచ్చాను. అమ్మా, ఏడవటానికి కాదు నేను దేవుడిని నేర్చుకుంది, ఆ అధికారం వాడటానికి. వాడు అధికారం అద్భుతం చేశాడు యేసయ్య. రోజు మనకు అధికారం ఇచ్చి అద్భుతాలకే అద్భుతం సృష్టించాడు మన జీవితంలో. ఈరోజు సింపుల్, నజరేయుడైన యేసు నామమే పరిష్కారము. అన్ని నామముల కన్నా భూమి ఆకాశంలో సృష్టించిందే ఆ నామము. రోగములు తీసివేసేదే ఆ నామము. స్వస్థపరిచేదే ఆ నామము. సమృద్ధి ఇచ్చేదే ఆ నామము. ఉద్యోగం ఇచ్చేదే ఆ నామము. రోగం నయపరిచేదే ఆ నామము. నీ బిడ్డలను దీవించేదే ఆ నామము. వాడమ్మా, ఆ నామం వాడు. Thank you Lord Jesus. అయ్యా, ఈరోజు మేము నమ్ముతున్నాం ప్రభువా, వాడు నిశ్చయంగా మా చేతులు నాశనం అయిపోయాడు. Thank you Lord for the birthright. ఈరోజు యేసయ్య జీవితంలో యేసయ్యను నమ్ముకున్నావు కాబట్టి నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి నీ జన్మ హక్కు నజరేయుడైన యేసు నామము అనే అర్హత ఉపయోగించు. మౌనంగా ఉండనయ్యా, సింహములాగా ప్రార్థిస్తాను ఈ రోజు నుంచి. I will pray like a lion, Lord. I will pray and I will roar like a lion. I will never come back. I will never go back. I will never be, Lord, delay praying. Lord, thank you Jesus. Thank you Lord. ఈ నజరేయుడైన యేసు నామమున నాకు ఈరోజు జయం ఇస్తున్నాను. వారు గట్టిగా చప్పట్లు కొడుతూ, ఈ నామములో నీకు జయము. Thank you Lord. Thank you Jesus. Hey my God, we thank you for letting us know the secrets of
devil. Hey, my God, yeah. Thank you for the glory. తులసమ్మ ఎవరు? తులసమ్మ రా 2 సంవత్సరాల నుంచి చెవిడి ఉంది ఈమెకి. సిన్స్ 2 years she cannot hear properly, but God touched her ears and God healed her completely. Now she can hear now. Hallelujah. ఏమైందమ్మా చెప్పండి. చెవు సరిగా వినిపించేది ఏ చెవమ్మా? ఈ చెవు సరిగ్గా వినపడదు. ఫోన్ మాట్లాడినా కానీ ఒకే చెవుతో మాట్లాడుకుంటుంది. ఫోన్లో మాట్లాడినా ఒకే చెవుతో అర్థం ఫోన్లో మాట్లాడినా మాట్లాడుకుంటుంది. చెవు సరిగా ఫోన్ రింగ్ అయితే సౌండ్ రాకుండా ఏదైనా మాట్లాడమన్నా సౌండ్ వినిపించదు కాదు. పోయిన 3వ వారానికి వచ్చిన తారీఖునాడు ఆ రోజు నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్ మాట్లాడడం క్లియర్గా వినిపిస్తుంది. ఇప్పుడు ఫోన్ దేంతో మాట్లాడుతున్నారు? ఈ ఫోన్తోనే మాట్లాడుతున్నారా ఫోన్? హల్లెలూయా. ఏ చెవికి సరిగ్గా వినిపించదో అదే చెవితో ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఏమైందనంటే మా అక్క హాస్పిటల్లో ఉండే అన్నీ ఎట్లా అంటే అన్న ప్రేయర్ చేశాడు, అన్నీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. అన్న ప్రతి వారం నేను ప్రేయర్ చేయమని చెప్పాను. అయితే అన్న ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసిన తర్వాత ఎలా అంటే మొత్తం అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. మొత్తం కడుపులో ఇన్ఫెక్షన్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఇంకా ఇప్పుడు నేను సాటర్డే లోపల మా ఇంట్లో ఉండాలని ప్రేయర్ చేయమని చెప్పాను అన్నకి. అన్న ప్రేయర్ చేశాడు. హాస్పిటల్ నుంచి కాకుండా మొత్తం అన్నీ ఫీల్ అయిపోయి ఇప్పుడు నడుస్తుంది కూడా. ఇప్పుడు ఇంట్లో ఉంది. మళ్ళీ నేను తీసుకొని వస్తాను వెనస్డే రోజు. అందరికీ ప్రైజ్. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన యామ్ శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.